నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడుతుండాలి. శుభవార్తలు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. గౌరవాలను తగ్గించుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. పెద్దవారిని కలుసుకుంటారు. కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి లాభాలు ఉంటుంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సమయానుకూలంగా వ్యవహరిస్తూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు కష్టపడి పనిచేయటం ద్వారా కొన్ని రకాల లాభాలను పొందుతుంటారు. వివిధ రూపాల్లో అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది. ఆనందకరమైనటువంటి సందర్భాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైనటువంటి విషయాల్లో బాధ్యతలు చక్కగా మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకము నిర్వహించడం, తులసి అర్చన నిర్వహించడం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన లేదా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ప్రయోజనాలు పొందుతుంటారు. సౌకర్యాలతో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి. కన్యారాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఉద్యోగ కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామివారిని పూజించి వెన్నను నివేదన చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. కోర్టు విషయాల్లో మీకు న్యాయ సంబంధమైనటువంటి సలహాలు సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారికపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా అవగాహనను పెంపొందించుకోవాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. రాజకీయంగా కాస్త అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ప్రతి సందర్భాన్ని మీకు అవసరంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించటం, అమ్మవారికి విశేషమైనటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వ్యవహారిక పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వేరువేరు రూపాలలో వ్యాపారాలను నిర్వహించేందుకు తగినటువంటి ఆలోచనలు చేస్తుంటారు. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళి అమ్మవారు.
మీరు చేయవలసిన పూజ జాజి పుష్పాలతో పూజను నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలతలుంటాయి. వేరువేరు రూపాలలో ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడకుండా తగినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామివారికి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు శ్రమతో కూడినటువంటి గౌరవాలు ఉంటుంటాయి. వ్యవహారిక విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. అవసరానికి తగినటువంటి ధన సహకారాన్ని పొందుతుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజశ్యామల అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శ్యామలా దండకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ప్రారంభించినటువంటి పనులు అనుకూలంగా పూర్తి చేయగలుగుతారు. కష్టమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. వేరువేరు రూపాలలో నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.